Claps. మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్ టౌన్ ఒకటే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా చదువులలో రాణించాలి, వాళ్ళు నెంబర్ 1 ఉండాలి. అందుకే మన జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్ నగర్లో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆలోచన చేసి అనేక కార్యక్రమాలను మనం గ్రౌండింగ్ చేసుకున్నాం. చాలా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ చదివిన పిల్లలు చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో అలాగే ఇతర దేశాల్లో కూడా ఉన్నతమైన స్థానాలకు చేరుకున్న విషయం మనందరికీ తెలుసు. వాళ్ళందరి బాటలో మీరు కూడా నడవాలి. వాళ్ళు ఎట్లయితే కష్టపడి చదువుకున్నారో ఆ వారసత్వం మన పిల్లల్లో కూడా ఉండాలి. వాళ్ళకు చదువు మీద దృష్టి మరల్చాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం నడిచింది. మహబూబ్ నగర్లో నివాసం ఉంటున్న వాళ్ళు, చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక మంది విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళకు వీలైన సమయంలో, కొంతమందికి ఇతర జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకు కావాల్సిన సబ్జెక్ట్ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ టీచర్స్ చెప్పేది విని నోట్స్ రాసుకొని వెళ్ళింది. టెట్ డిఎస్సి కోసం కూడా కోచింగ్ కావాలి అని చెప్పి పిల్లలు వచ్చి అడిగితే దానికి కూడా లెక్చరర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చినాం. వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిందా, రిజల్ట్? సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసిండ్రు. వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు క్వాలిఫై అయ్యి వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటాం. గతంలో 10 సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ రాలే, ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ తెచ్చుకునేది అప్పుడు మీరు చిన్నపిల్లలు, కానీ మేమందరం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది నిధులు, ఉద్యోగాలు అంటే నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు. నియామకాలు అంటే మన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. కానీ ఈ 10 సంవత్సరాలు వాటి కోసం ఎక్కువ జరగలే. వాళ్ళు వృధా చేసింది 10 సంవత్సరాలు. అందుకే మేము రాగానే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా లీగల్ హర్డిల్స్ను దాటుకుంటూ కోర్టులలో ఉన్న వాటిని పరిష్కరించుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం. గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పెట్టినాం. ఆ రిజల్ట్ కూడా ఇస్తే గిట్టని వాళ్ళు కొంతమంది కోర్టుకు పోతే ఆ కోర్టులు నడుస్తూ ఉంది. త్వరలోనే హైకోర్టు కూడా మనకు అనుకూలంగా తీర్పిస్తుంది. చాలా మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విఆర్ఏ కావచ్చు, ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. జిపిఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పినాం. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. ఇంకొక 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం కసరత్తు జరుగుతూ ఉంది. టీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేసి మంచి వ్యక్తులను అక్కడ చైర్మన్లుగా నియమించుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా పేపర్ లీకేజ్ కాకుండా ఎగ్జామ్స్ను కండక్ట్ చేసే విధంగా ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, రాజకీయ ఇంటర్ఫరెన్స్ లేకుండా కార్యక్రమం చాలా ప్రొఫెషనల్గా జరుగుతూ ఉంది. అయినా సరే ప్రతిపక్షం ఒకటి చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూపి వాళ్ళు ఎట్లాగో ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఇప్పుడు కూడా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోనికి ఏదో కారణం చూపించి కొంతమంది నెగేస్తుంది, కోర్టులలో కేసులు వేస్తుంది. ఏదో చిన్న చిన్న కారణాలు ఎవరినో పట్టుకొని నీకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు కోర్టుకు పో అని చెప్పి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మేము కానీ మా ప్రభుత్వం కానీ
మన పిల్లలందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటిని కూడా మీకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేసిండ్రు, ఎక్కడికక్కడ అవుట్ సోర్సింగ్ పేరు మీద వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళను నియామకం చేసుకున్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ లేవు, చదువు లేదు, ఎమ్మెల్యే రికమెండేషన్ ఇస్తే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టియాలి. దాంతో వ్యవస్థ మొత్తం చిన్నభిన్నమైంది. ఇప్పుడు ఆ అవుట్ సోర్సింగ్ కాకుండా వాటిని లిమిట్ చేస్తూ ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలుగా కన్వర్ట్ చేసి మన విశ్వవిద్యాలయంలో చదువుకొని బయటకు వచ్చిన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రెడీగా ఉన్న పిల్లలందరి కోసం ఆ ఉద్యోగాలను మార్చి ఈ రోజు నోటిఫికేషన్ల ద్వారా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. పర్మనెంట్ ఉద్యోగాల కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం. ఈ చిన్న తేడా మీరు గమనించాలి. అలాగే ఈ కోచింగ్ సెంటర్ పూర్తిగా మన అంబేద్కర్ కళాభవనాన్ని విద్యార్థుల కోచింగ్ కోసం కలెక్టర్ గారిని అడిగి తీసుకొని మీకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎండాకాలం నీళ్లు లేకుంటే ఇమ్మీడియట్ గా మా ముడా చైర్మన్ గారిని అడిగితే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టించింది. మరి ఎండాకాలం వేడి నీళ్లు ఉంటాయి, చల్లగా ఉండదని చెప్తే మళ్ళీ కూలర్ కూడా అక్కడ పెట్టినాం. అంటే మీకు చల్లని నీళ్లు కూడా ఏర్పాటు చేసే వ్యవస్థను అక్కడ తయారు చేసి మీ అందరికీ కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మీరు ఇంకా మిగతా ఏ విషయాల్లో కూడా మీరు మీ దృష్టి మరలొద్దు అన్న ఉద్దేశంతో కార్యక్రమం చేసినాం. దీనికి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు మీరంతా. అటెండెన్స్ రిజిస్టర్ కూడా పెట్టినాం. ఆ అటెండెన్స్లో దాదాపుగా 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకే ఈ పుస్తకాలు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక రోజు వచ్చి నాకు కూడా పుస్తకాలు కావాలంటే నేను దయచేసి ఏమనుకోకండి. అవతల ఇంకా గట్టిగా సిన్సియర్గా చదువుకునే విద్యార్థి నష్టపోతాడు. ఒక టైంపాస్గా వచ్చి కూర్చునే విద్యార్థి సిన్సియర్గా మొత్తం పొద్దుటి నుంచి రాత్రి దాకా కూర్చొని చదువుకునే విద్యార్థికి తేడా ఉంటుంది. కాబట్టి విద్యార్థుల్లో సీరియస్నెస్ పెంచుకోవాలని చెప్పి